29వ తారీఖు 9వ నెల ఈ సంవత్సరంలో గౌతమ్ ఒక ప్రశ్న వేశాడండి. సహజంగా మనిషిలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 పేర్స్. స్త్రీ నుండి పురుషుని నుండి కలిపి రావాల్సినవి. ఇప్పుడు యేసు కేవలము స్త్రీ గర్భము నుండి పురుష ప్రమేయం లేకుండా పుట్టారు. యేసులో పూర్తి క్రోమోజోముల సంఖ్య ఎలా వచ్చింది? యేసు స్త్రీ గర్భం నుండి పుట్టినప్పటికీ ఆయనలో పురుష క్రోమోజోముల పేరు ఎందుకు ఎలా వచ్చాయి? దేనికి స్తోత్రం. మంచి విజ్ఞానంతో కూడినటువంటి సైన్స్ పరమైనటువంటి ప్రశ్న గౌతమ్ వేశారు. దేవుని స్తోత్రం. అలాగే ఈ వేసినటువంటి ప్రశ్న సైన్స్ పరంగా చాలా డెప్త్తో కూడినటువంటి ప్రశ్న వేయటం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రశ్న మీకు అర్థమైంది కదా? ప్రశ్న అర్థమైంది కదా? ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో సగము స్త్రీ క్రోమోజోములు, సగము పురుష క్రోమోజోములు ఇమిడి ఉంటాయి. యేసుక్రీస్తు స్త్రీ సంతానమే కదా, స్త్రీ నుండి పుట్టినబడినప్పుడు పురుష క్రోమోజోముల సంఖ్య యేసుక్రీస్తుడికి ఎలా వచ్చాయి? ఆయన స్త్రీ సంతానం అయినప్పుడు పురుష క్రోమోజోముల సంఖ్య తగ్గిపోతే ఆయనకు ఉండాల్సింది సగమే, ఆయన స్త్రీగా పుట్టాలి కదా, పురుషుడికి ఎందుకు పుట్టాడు? పురుష క్రోమోజోములు కలిస్తేనే పురుషుడిగా పుడతాడు. కాబట్టి సైన్స్కి వ్యతిరేకంగా కనపడుతుంది, దీనికి అర్థం ఏంటి అని చక్కగా బ్రెయిన్ వాష్ అవడానికి ఒక ప్రశ్న ఇచ్చాడండి. దేనికి స్తోత్రం. క్రోమోజోములు మనిషిలో ఉండేటువంటివి. ఇవి హార్మోన్స్లో ఉంటాయి, మనం అన్ని గమనించిన విషయం. అయితే అసలు మొట్టమొదటిగా స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉండవలసినటువంటి హార్మోన్స్ గురించి మొదటగా మనం నేర్చుకుంటేనే కానీ ఈ క్రోమోజోముల గురించి మనం నేర్చుకోవడానికి వీలు పడదు. ఒక పురుషుల్లోనో కానీ ఒక స్త్రీలోనో కానీ ఉండవలసినటువంటి హార్మోన్స్, ఆ హార్మోన్స్ యొక్క గ్రంథుల గురించి మనం నేర్చుకోవాలి. ఇది పూర్తిగా సైన్స్తో సంబంధమైనటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ కూడా అలాగే వస్తుంది. దేవుడు ఏది చేసినా సైన్స్ లేకుండా చేయలేదండి. చేసే ప్రతి దాంట్లో సైన్స్ ఇముడు ఉంది. కాబట్టి సైన్స్ సైతం కూడా బైబిల్ ముందు చేతులు ఎత్తేసిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనుషుని యొక్క నిర్మాణము చేసినప్పుడు ఆ నిర్మాణములో పైకి కనిపించే అవయవాలు, లోపలుండేటువంటి అవయవాలు, వాటి నిర్మాణాలను దేవుడు చేసి ఉంచాడు. తన పోలిక చొప్పున దేవుడు మనలను చేసినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కనుక మనకి తెలియనటువంటి అవయవాలు శరీరంలో లోపల భాగంలో చాలా ఉన్నాయి, బయటికి కనిపించవు. దాంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనిషి చాలా ఇబ్బంది పడతాడు, బాధపడతాడు, అనారోగ్యానికి గురవుతాడు. ఒక్కొక్కసారి శస్త్రానికి కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషి ఎదుగుదల కావాలి, ఒక మనిషి డెవలప్ అవ్వాలి, శారీరకంగా డెవలప్ అవ్వాలి, లేదా ఒక మనిషి పిల్లలకి కలిగేటువంటి స్తోమత కలిగి ఉండాలంటే శరీరంలో ఎప్పుడు కూడా హార్మోన్స్ అవి కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. ఆ హార్మోన్స్ని రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ గ్రంథులు ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. స్త్రీలలో కానీ పురుషులలో కానీ వారి యొక్క జీవన మనుగడ, శరీర ధర్మాలు సక్రమంగా ఉండాలంటే హార్మోన్ యొక్క పనితీరు చక్కగా ఉండాలి. మన శరీరంలో హార్మోన్ యొక్క పనితీరు చక్కగా ఉన్నప్పుడే మన శరీర ఆకృతి బాగుంటుంది, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మనము ఆ ధర్మాలు సక్రమంగా జరుగుతున్నప్పుడే మన జీవనం యొక్క మనుగడ కొనసాగుతూ ఉంటుందండి. కనుక హార్మోన్ యొక్క పనితీరులు చక్కగా మెరుగుగా బాగుండాలి అంటే మనిషి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం అంటే అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొంతమంది కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తూ ఉంటారు, దూరపరుస్తూ ఉంటారు, నేను తినను అని పక్కన పెడతా ఉంటారు. అదే శరీరానికి లోపం అవుతుందండి. ఒక్కొక్క సమయంకి వచ్చేసరికి శరీరానికి లోపం అవుతుంది. ఆ తర్వాత అదే తినాల్సి వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందండి. గమనించండి. అన్నీ సమతుల్యమైన ఆహారము, అన్ని విటమిన్స్, అన్ని యాంటాసిడ్స్, అన్ని మినరల్స్ కలిసిన ఆహారాన్ని మనిషి తప్పనిసరిగా తీసుకోవాలి. బలమైన ఆహారం తీసుకున్నప్పుడే
స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ హార్మోన్లు పుట్టించేటువంటి గ్రంథులు మంచి బలంగా ప్రతిష్టంగా ఉంటాయి కనుక వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది కనుక మనిషి ఆరోగ్యంగా వికాసంగా తయారవుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం. అయితే మనిషిలో ఉండేటువంటి హార్మోన్స్ యొక్క గ్రంథులు 2 రకాలు ఉంటాయి. 2 రకాలైనటువంటి హార్మోన్స్ ఉంటాయండి. 2 రకాలైన హార్మోన్ గ్రంథులు ఉంటాయి. ఒకటి వినాళ గ్రంథులు అంటారు, 2 నాళ గ్రంథులు అంటారండి. వినాళ గ్రంథులు అంటే ట్యూబ్స్ లేకోకుండా ఒక గ్రంథి నుండి ఒక ట్యూబ్ బయలుదేరి వెళ్ళి అది శరీరానికి అందించేటువంటి దానిని నాళ గ్రంథులు అంటారు. ట్యూబ్ లేకుండానే డైరెక్ట్గా పనిచేసేటువంటి దానిని వినాళ గ్రంథులు అంటారండి. గుర్తుపెట్టుకోండి, 2 రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. ఒకటి వినాళ గ్రంథులు, 2 నాళ గ్రంథులు. వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక కామన్గా స్త్రీ పురుషుల యొక్క గ్రంథుల గురించి మనం నేర్చుకోవచ్చండి. స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఏకముగా ఉండేటువంటి గ్రంథుల గురించి మనం నేర్చుకోవచ్చు. ఒకటి పిట్యూటరీ గ్రంథి. ఇది మెదడు ప్రాంతంలో, చిన్న మెదడు ప్రాంతంలో ఒక బల్బులాగా ఉంటుందండి. మీరు ఎనటమీ చూసినప్పుడు లేకపోతే ఒక మ్యాప్ చూసినప్పుడు ఒక లోపల ఒక బల్బు టైపులో ఉంటుందండి. దాన్ని పిట్యూటరీ గ్రంథి అంటారు. వీటన్నిటినీ శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ గ్రంథులన్నిటినీ అది మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుందండి. అది చిన్న మెదడు దగ్గర ప్రాంతంలో ఒక బల్బులాగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇది స్త్రీలలోనూ ఉంటుంది, పురుషుల్లోనూ ఉంటుందండి. శరీరంలో మిగిలినటువంటి గ్రంథులన్నిటినీ కూడా వాటికి ఏ ట్యూబ్స్ లేకపోయినప్పటికీ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుందండి ఈ పిట్యూటరీ గ్రంథి. ఇక రెండవది థైరాయిడ్ గ్రంథి. ఇది గొంతు ప్రాంతంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో కనిపిస్తుంది. ఇది స్త్రీలకే ఉంటుంది, పురుషులకే ఉంటుందండి. సహజంగా ఒక మనిషి లావ్ అవ్వడానికి, లేదా ఒక మనిషి బక్క చిక్కిపోవడానికి, ఒక మనిషి పొడువుగా అవ్వడానికి, లేదా ఒక మనిషి మరుగుజ్జుగా అవ్వడానికి ఈ థైరాయిడ్ గ్రంథి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఇది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటుందండి. ఇక మూడవది అడ్రినల్ గ్రంథి. ఇది పురుషుల్లోనూ ఉంటుంది, స్త్రీలలోనూ ఉంటుంది. ఇది ఎక్కడుంటుందంటే కిడ్నీ పైన ఒక టోపీ ఆకారము కలిగి ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కిడ్నీ మ్యాప్ చూడండి, కిడ్నీ ఫిగర్ చూడండి, దాని మీద ఒక పక్కన టోపీ లాగా ఒకటి ఉంటుందండి. దీనిని అడ్రినల్ గ్రంథి అని పిలుస్తారు. తర్వాత పురుషులకు పురుష అవయవమైనటువంటి బీజాలు కూడా ఉంటాయండి. ఇవి టెస్టిస్ అని పిలుస్తూ ఉంటారు. అటు తర్వాత స్త్రీలలో ఓవరీస్ అంటారు. దీనిని స్త్రీ అవయవమైనటువంటి అండాశయాలు అంటారు. అండాలని పిలుస్తారు కదా, ఓవరీస్ అంటారు. ఇక్కడ ఈ 2 కామన్గా విడిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు దాకా కామన్గా మనం 3 చూసాం. పిట్యూటరీ గ్రంథి చూసాం, థైరాయిడ్ చూసాం, తర్వాత అడ్రినల్ని చూసాం. ఇక్కడి నుంచి పురుషులకు వచ్చేసరికి పురుష బీజాలు టెస్టిస్లోకి వచ్చేసాం. ఇట్లా స్త్రీలకు వచ్చేసరికి ఓవరీస్లోకి వచ్చేసాం. గమనించండి, స్త్రీలలో ఉండేటువంటి ఓవరీస్ అంటే అండాశయాలు సక్రమంగా పనిచేస్తేనే వారి యొక్క ఋతుక్రమం కరెక్ట్గా ఉంటుందండి. అది కరెక్ట్గా లేనప్పుడు, ఆ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్డ్ అయినప్పుడు వారి ఋతుచక్రం ఇబ్బందులు పెడతా ఉండి తర్వాత రకరకాలైనటువంటి స్త్రీ జననేంద్ర సంబంధమైనటువంటి రోగాల బారిన పడిపోతూ ఉంటారు. అలాగే పురుషులు కూడా ఆ టెస్టిస్ అనేటువంటి విషయంలో అక్కడ హార్మోన్ బాగా పనిచేయాలి. అది కనుక సరిగా పని చేయనప్పుడు పురుష సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు అక్కడ చేరుతూ ఉంటాయి. బహుశా సహజంగా పురుషుడికి ఉండవలసినటువంటి మగతనం కానీ, లేకపోతే పిల్లలు పుట్టించేటువంటి సామర్థ్యము కానీ ఇలాంటివి కోల్పోతూ ఉంటారండి. కనుక ఈ పనితీరు చక్కగా ఉండాలి అంటే ఈ హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా పనిచేస్తూ ఉండాలి. ఇవి శరీరంలో చాలా అవసరమైనటువంటివి హార్మోన్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఇక మనకి విషయం తెలిసింది. ఇప్పటివరకు మన వినాళ గ్రంథుల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నాళ గ్రంథులు అంటే ట్యూబు కలిగినటువంటి గ్రంథులు. ఇవన్నీ కామన్గా స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఏకంగా కలిసే ఉంటాయి, కలిసి ఒక రకంగా ఉంటాయండి. స్త్రీల్లోనూ పురుషుల్లోనూ ఇవి సమానంగా ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము క్రోమోజోముల దగ్గరికి వెళదాం. ఈ గ్రంథులన్నింటినీ కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాము అంటే యేసుక్రీస్తు స్త్రీ సంతానమైనప్పుడు యేసుక్రీస్తులో పురుష క్రోమోజోములు ఎలా వచ్చాయి, ఆ క్రోమోజోములు రావడానికి మనిషికి కావలసినటువంటి ఈ యొక్క హార్మోన్స్ యొక్క గ్రంథుల గురించి మనం నేర్చుకోవాలి. అందుకు ఇదంతా కూడా మీకు చెప్పాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం.
ఈ 23 జతల క్రోమోజోములు ఉంటాయండి మనిషిలో. ప్రతి మనిషిలో 23 జతలు ఉంటాయండి. పురుష జనాంగంలోని స్క్రోటం అంటే బీజాశయములో నుండి 2 టెస్టిస్ అన్నీ ఉంటాయి కనుక వీటిలో నుండి శుక్రబీజాలు తయారవుతాయండి. తయారవుతాయి. ఈ శుక్రబీజాలలో గామిట్ అనేటువంటి ఒక కణం ఉంటుందండి. ఆ కణము నుండి శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి. పురుషునిలో శుక్ర కణాలు ఉత్పత్తి అవ్వడానికి పురుషు యొక్క జననాంద్రియాలలో ఉండేటువంటి టెస్టిస్లో ఉండేటువంటి గామిట్ అనేటువంటి ఆ బీజం, ఆ కణము నుండి శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయండి. ఆ శుక్ర కణాలు యందు 46 క్రోమోజోములు ఉంటాయండి. 46 ఉంటాయండి. 46 ఉంటాయి. దాన్ని జతలుగా చేస్తే 23 జతలు అవుతాయి. 46ని 2 భాగాలు చేస్తే 23 జతలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. అంటే ఆ 46 క్రోమోజోములు అంటే 23 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, 23 వై క్రోమోజోములు ఉంటాయండి. ఇవి పురుషుల్లోనే ఉంటాయి, స్త్రీలలో ఉండవు. గమనించండి, ఇవి పురుషుల యొక్క జననేంద్రియాల్లో ఉండేటువంటి టెస్టిస్లో ఇవి తయారవుతాయి. ఈ గామెట్ అనే కణం నుండి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. గమనించండి, ఇవి 23 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, 23 వై క్రోమోజోములు ఉంటాయండి. ఈ 2 లిమిట్గా ఇవన్నీ కూడా సమాంతరముగా మొత్తం వచ్చేసరికి 46 క్రోమోజోములు ఉంటాయండి. ఒక వై క్రోమోజోము ఒక ఎక్స్ క్రోమోజోము కలిపితే జత అంటారు. 2 వైలు కలిపితే జత అనరు, 2 ఎక్స్లు కలిపితే జత అనరు. ఒక ఎక్స్ ఒక వై కలిస్తేనే జత అంటారు. అంటే 23 ఎక్స్ క్రోమోజోములు, 23 వై క్రోమోజోములు ఉంటాయండి. అది ఇది కలిపితే ఒక జత, అప్పుడు టోటల్గా 23 ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ఈ బీజాల నుండి శుక్ర కణాలు తయారవుతూ ఉంటాయి. దీన్నే స్పెర్మ్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇవి ఇక్కడి నుండే మనిషి యొక్క పురుషుని యొక్క శరీరంలో నుండి ఈ స్పెర్మ్ శోభ అనేది తయారవుతూ ఉంటుందండి. ఈ శుక్ర కణాలు పరిపక్వం చెందడానికి పురుషునిలో 72 రోజుల సమయం పడుతుందండి. శుక్రకణము పుట్టి అది పరిపక్వానికి రావడానికి, అంటే తండ్రి అవ్వడానికి కావలసినటువంటి పరిపక్వత 72 రోజులు సమయం పడుతుందండి. ఒక శుక్రకణము పుట్టి అది పరిపక్వానికి రావడానికి 72 రోజులు సమయం, అంటే 2.5 నెలలు టైం పడుతుందండి. ఇంచుమించుగా 2.5 నెలలు టైం పడుతుంది. ఈ బీజాల నుండే మగవారి యొక్క హార్మోన్స్ అయినటువంటి టెస్టోస్టిరాన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుందండి, విడుదలవుతూ ఉంటుందండి. ఆ టెస్టోస్టిరాన్ ఉన్నప్పుడే పురుషుడు పురుషుడిగానే ఉంటాడండి. దేవుని స్తోత్రం. పురుషుడు పురుషుడిగానే కనబడతాడండి. గమనించాలి. ఇక 3వ అంశం శుక్ర కణాల యొక్క కదలికలు. ఇప్పుడు దాకా మనం పురుషుని యొక్క అవయవాల గురించి, లోపల కనిపించే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం మైక్రోస్కోప్లో చూస్తేనే కానీ మనకు కనిపించాం. ఈ శుక్ర కణాల యొక్క కదలికలు కూడా చాలా అవసరమే ఉంది. గమనించండి, మనం చాలామంది అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయి ఆ తల్లి అమ్మాయిని కంది, అబ్బాయిని కంది అంటూ ఉంటారు. ఇక్కడ స్త్రీకి సంబంధం ఏమీ లేదండి. అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా కేవలము పురుష ప్రమేయమే. గమనించాలి. కానీ నింద స్త్రీల మీద వేసేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆడపిల్లలకి అంటున్నావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయిల మీద తోస్తూ ఉంటారండి. కేవలము మాత్రం స్త్రీకి సంబంధం లేదు. అమ్మాయి పుట్టాలన్నా అబ్బాయి పుట్టాలన్నా కేవలము పురుషుడిదే బాధ్యత, పురుషుడిదే. గమనించండి. దాని గురించి మనం ముందుకు వెళదాం. ఈ శుక్ర కణాల యొక్క కదలికను గురించి మనం నేర్చుకుందాం. ఒక పురుషుడి యొక్క సంతానోత్పత్తికి కారకుడు కావాలంటే 1 ml పురుష వీర్యం అనగా సెమన్ల నుంచి 70 నుండి 200 లక్షల శుక్ర కణాలు ఉంటాయండి. 1 mlలో 70 నుండి 200 లక్షల శుక్ర కణాలు ఉంటాయి. అవి చిన్న పురుగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మైక్రోస్కోప్లో చూస్తే కనిపిస్తే, మామూలుగా అయితే అసలు మాకు తెలియవు. ఒక 1 ml అంటే ఎంత ఉంటుందండి? అంత ఉంటుంది. ఆ 1 mlలో 70 నుండి 200 లక్షల శుక్ర కణాలు ఉంటాయి. అందులో 100 నుండి 150 లక్షల శుక్ర కణాలు కదలికలు ఉండాలి, అంటే దాన్ని బతికి ఉండాలి అని అర్థం. కదలికలు అంటారు వాటిని.
కదులుతుంది అంటే బ్రతికింది అని అర్థం. ఎంత ఉండాలి? 100 నుండి 150 లక్షలు గనక కదలికలు గనక ఉంటే దీన్ని వైద్య భాషలో మోటిలిటీ అని పిలుస్తారండి. మీరు ఎప్పుడైనా పురుషుడికి సంతానోత్పత్తి లేనప్పుడు టెస్టులు చేయించేటప్పుడు వారి యొక్క రిపోర్ట్ మీరు చూడండి. వారి స్పెర్మ్ యొక్క రిపోర్ట్లో మోటిలిటీ అని రాయబడి ఉంటుందండి. ఆ కౌంట్ ఎంత ఉందో ఒకసారి మీరు చూడవచ్చు. అది 100 నుండి 150 లక్షలు ఉండాలండి. 100 నుండి 150 లక్షలు కదలిక గనక ఉంటే దాన్ని మోటిలిటీ అంటారు. ఈ పురుషుడు సంతానానికి అర్హుడు. ఆ టెస్ట్ చేసిన తర్వాత 100 నుంచి 150 లక్షల కణాలు ఉన్నాయి అనుకోండి, ఓకే, పురుషుడు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా, ఏదైనా అభ్యంతరం ఉంటే అమ్మాయిలో ఉందని చెప్తారు. కానీ ఇక్కడ మోటిలిటీ కనుక సరిగ్గా లేకపోతే పురుషుల్లోనే లోపం ఉంది అనే పదం మనం వింటూ ఉంటామండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, అబ్బాయిలో లోపం ఉందంట, లేదా అమ్మాయిలో లోపం ఉందంట, ఇద్దరిలోనూ ఉందంట అని చెప్తూ ఉంటారు ఈ టెస్టుల ఆధారంగానే. ఇక 70 నుండి 100 లక్షల శుక్ర కణాలండి రెండో జాబితా. 70 నుండి 100 లక్షల శుక్ర కణాలు కనుక కదలిక ఉంటే దీన్ని వైద్య భాషలో వీక్లీ మోటిలిటీ అని పిలుస్తారండి. అంటే బలహీనమైనటువంటి కదలికలు. బ్రతికే ఉంది కానీ శుక్రకణం బలహీనంగా ఉంది. బలహీనమైనటువంటివి యాక్టివ్గా ఉండలేదు కనుక బహుశా సంతానానికి ఇబ్బంది. కానీ ఒకవేళ సంతానోత్పత్తి జరిగినా ఆ శుక్రకణం ఎప్పుడైతే బలహీనంగా ఉండటం వలన ఆ గర్భం ఉండకపోవచ్చు, రాలిపోవచ్చు, అబార్షన్ అయిపోవచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చండి. మీరు సహజంగా చూస్తూ ఉంటారు, గర్భం వచ్చిందంట, తర్వాత 3 నెలలు పోయిందంట అని రకరకాల ఉంటారు. ఎందుకంటే పురుషునిలో ఉండేటువంటి శుక్రకణాలు కదలికలు తక్కువ అవటం వలన, బలహీనంగా ఉండటం వలన అక్కడ గర్భము దాల్చలేనటువంటి పరిస్థితి, ఒకవేళ దాల్చినా అది నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుందండి. దీనికి కారణం కూడా పురుషుడే, స్త్రీ కాదండి. ఈ కారణం కూడా, ఇక స్త్రీ కారణాలు వేరే ఉంటాయి. ఇక చేయకూడని పనులు, బరువు పనులు అలాంటివి చేసి, తినకూడనివి తిని రకరకాలుగా ఏదైనా చేసుకుని మనకు తెలియదు ఆ విషయంలో. కానీ సహజంగా జనరల్గా జరిగే విషయంలో ఒక స్త్రీకి అబార్షన్ అయిపోతుంది, గర్భిణి నిలబడతలేదు అంటే పురుషుని యొక్క వీర్య కణాల్లో ఉండేటువంటి, ఆ శర్మలో ఉండేటువంటి కణాలు సరిగా లేవు, మోటిలిటీ, అది వీక్లీ మోటిలిటీగా ఉందని మనం గుర్తించాలి. ఇది వైద్య భాషలో మనం చెప్పేటువంటి మాటలు. కనుక ఇక మూడవదిగా మనం చూడొచ్చండి, 1 నుండి 70 లక్షలు, అంటే 1 లక్ష నుంచి 70 లక్షల శుక్రకణాల కదలిక ఉంటే వైద్య భాషలో దీన్ని నాన్ మోటిలిటీ అని పిలుస్తారండి. దీనిని నాన్ మోటిలిటీ అంటారంటే ఇట్టి పురుషునికి పిల్లలు పుట్టే అవకాశాలు ఇక లేవు అని అర్థం. అంటే 1 లక్ష నుండి 70 లక్షలు ఉంటే ఏమాత్రము సరిపోదు, గమనించాలి. కనుక స్త్రీ గర్భంలో ఉండే అండాన్ని ఎక్స్ అని పిలుస్తారండి, గమనించాలి. స్త్రీ అండాశయంలో ఉండేటువంటి అండాన్ని, ఓవరీస్లో ఉండేటువంటి ఓవరీని ఎక్స్ అని పిలుస్తారండి. అది ఎప్పుడు కూడా స్థిరనామం ఎక్స్ అనేది. ఇప్పుడు పురుషుల్లో ఉండేది ఎక్స్, వై అనేటువంటి 2 వస్తాయి, గమనించండి. స్త్రీలో ఉండేది ఎక్స్. స్త్రీ అండాన్ని చేరుకున్నటువంటి శుక్రకణం, గమనించండి, ఎక్స్ కనుక అయితే స్త్రీలో ఉండేది ఏంటిది? ఎక్స్. ఇప్పుడు పురుషుల నుంచి వెళ్ళింది ఎక్స్. ఎక్స్ ఎక్స్ కలిపితే ఆడపిల్ల పుట్టుద్దండి. అదే స్త్రీలో ఉండే ఎక్స్కి పురుషుల నుంచి వెళ్ళే వై కనుక వెళ్ళి చేరింది అనుకోండి, అప్పుడు ఎక్స్ వై అవుతుంది కనుక మగపిల్లలు పుడతారండి. ఇప్పుడు ఇంతకీ మగపిల్ల పుట్టాలా ఆడపిల్ల పుట్టాలంటే కారకులు ఎవరు? పురుషుడా స్త్రీలా? కానీ పాపం నింద స్త్రీ అనిపిస్తుందండి. ఆడపిల్లలే కన్నారని చెప్పి పుట్టింటికి తరివేసిన ప్రబుద్ధులు కూడా ఉన్నారండి, గమనించండి. వారసుడు కావాలని బహుమంది భార్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్ల పుట్టాలన్నా పురుషుల్లోనే ఉంటుందన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. పురుషుల్లో మనం ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్లు ఉంటాయని మనం నేర్చుకున్నాం కదా. ఈ ఎక్స్ వైలో ఏదైనా ఒకటి వెళ్ళి ఆ ఎక్స్తో చేరితే, ఎక్స్ఎల్ చేరితే ఆడపిల్ల చేరుద్ది, వైఎల్ చేరితే మగపిల్లడుగా పుడతాడండి. ఈ విషయం మనం గమనించుకోవాలి. దేవుని స్తోత్రం. ఫలదీకరణము వెళ్ళిన తర్వాత స్త్రీ గర్భంలో నుండి అండాశయం నుంచి అండం రిలీజ్ అవుతుందండి. అది సూది మొనంతా ఉంటుందండి, చిన్నగా ఉంటుంది, మన కంట్లో నలిసే పెద్దది, అంత చిన్నది. అది ప్రతి నెలలో
28 రోజులు సర్కిల్ జరిగిన తర్వాత ఆ అండం రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ అండం స్త్రీలో నుంచి అండం రిలీజ్ అయ్యేటప్పుడు స్త్రీ యొక్క శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. హెడేక్ రావటం కానీ, లైట్గా లో జ్వరం రావటం కానీ, కాళ్ళు చేతులు లాగుతున్నట్లుగా కానీ ఈ సింటమ్స్ కనిపిస్తాయండి. ఈ కనిపించిన 2వ రోజు 3వ రోజు అండం రిలీజ్ అవుతుందండి. ఇవి చాలామందికి స్త్రీలైన మీకే తెలియకపో ఉండవచ్చు. పని ఎక్కువైందిగా తలకాయ నొప్పి వచ్చిందిలే అనుకుంటారు. ఈరోజు పని ఎక్కువైందిగా ఒళ్ళు పులుసుకు జ్వరం వచ్చిందిలే అనుకుంటారు. కొంచెం నార్మల్ వేడి మనిషికి ఉండాల్సినటువంటి 98.4 కంటే ఒక రెట్టు కొంచెం ఎక్కువ ఉంటుంది, 99 ఉంటుందండి. ఆ రోజు జ్వరం వస్తుంది, గమనించాలి. అంటే ఆ రోజు అండం రిలీజ్ అయింది అని అర్థాన్ని సూచిస్తూ ఉంటుందండి. రోజు గనక థర్మోమీటర్ పెట్టుకుని స్త్రీలు, ఋతుక్రమం కరెక్ట్గా ఉండే స్త్రీలు థర్మోమీటర్తో నోట్ చేసుకుంటే మీకు ఆ కరెక్ట్గా ఆ డేట్ తెలిసిపోద్దండి, ఈరోజు అండం రిలీజ్ అయ్యింది అని. దీన్ని బట్టి త్వరగా సంతానోత్పత్తికి అవకాశం కూడా చాలా వరకు ఉందండి. ఈ టెక్నిక్ అని తెలిస్తే ఆ సమయంలో స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి త్వరగా పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విషయం చాలామంది తెలియక జ్వరంగా ఉందంటారు కదా, ఒళ్ళు నొప్పిగా ఉందంట, తలక నొప్పిగా ఉంది కానీ కొంచెం ఆ రోజు దూరంగా ఉన్నారనుకోండి పిల్లలు పుట్టరు. ఆ నెల మళ్ళీ నెలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, గమనించండి. కనుక ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలగాలి. అయితే ఫలదీకరణము చెందినటువంటి సంయుక్త బీజం అండం రిలీజ్ అయిపోయిన తర్వాత పురుషుల్లో నుంచి వై కానీ ఎక్స్ కానీ వెళ్ళి ఆ ఎక్స్తో కలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం, మగ పిల్లలకి ఓటేద్దాం. ఆ ఎక్స్తో వై కలిసిందండి, దీన్ని ఫలదీకరణం అంటారండి. దీన్ని కొంతమంది స్త్రీలలో ఇలా జరగక టెస్ట్ ట్యూబ్లో దీన్ని ఫలదీకరణం చెందించి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నారు, మీరు IVF అంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఒక ట్యూబ్లో ఫలదీకరణం చెందించి ఫలదీకరణం అయ్యాక అప్పుడు తల్లి గర్భంలో దాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇది దేవుడు చేసిన సృష్టిలో దేవుడు చేసిన గొప్ప కార్యం అన్నమాట. ఇలా ఆ ఎక్స్కిని వైకిని కలిసినప్పుడు ఒక ఫలదీకరణం చెందుద్దండి. అప్పుడు దానిని సంయుక్త బీజం అంటారు. అంటే స్త్రీలలో ఉన్నటువంటి ఎక్స్, పురుషుల్లో ఉన్నటువంటి ఎక్స్ కానీ ప్లస్ వై కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిసినప్పుడు ఫలదీకరణం చెందింది. ఈ రెండు కలిసిపోయినప్పుడు ఒక సంయుక్త బీజం అవుతుందండి. దాన్ని సంయుక్త బీజం అంటారు. ఈ రెండు ఒకటైపోతాయి, కలిసిపోయి ఒక్కటిగా మారిపోతాయి అండి. ఎక్స్ ప్లస్ ఇక్కడి నుంచి వెళ్ళిన వై అనుకుందాం, వై ఎక్స్ రెండు కలిసిపోయి ఒక్కటిగా తయారైపోద్ది. దాన్ని సంయుక్త బీజం అంటారు, లేదా అంకురం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో డాక్టర్ భాషలో అయితే దాన్ని జీగోట్ అని పిలుస్తారు. సంయుక్త బీజంగా మారుద్ది. అయితే అంకురము ఏర్పడిన తర్వాత మొదటి 2 నెలల వరకు ఈ అంకురములో 2 ట్యూబ్స్ ఉంటాయండి. జాగ్రత్త మెయిన్ అర్థం చేసుకోండి, ఎలా పుడుతున్నారు అనే పుట్టుకుని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ సంయుక్త బీజం ఒక బాల్ టైప్లో మీరు ఆలోచించుకోండి. నా చెయ్యి మీకు బాల్లో చూపిస్తాను, ఎలా ఉంటుంది బీజం. ఒక అంకురం ఏర్పడింది, పిండంగా ఏర్పడుతుంది. అంకురం తర్వాత పిండంగా మారుద్ది. ఇలా ఉన్న తర్వాత దీంట్లో 2 ట్యూబ్స్ ఉంటాయండి. ఇటు పక్క ఒక ట్యూబ్ ఉంటుంది, ఇటు పక్క ఒక ట్యూబ్ ఉంటుంది. 2 ట్యూబులు తయారవుతాయి. ఎక్స్లో వచ్చినటువంటి ట్యూబ్ ఒకటి, వై నుంచి వచ్చిన ట్యూబ్ 2 సంయుక్త బీజంగా మారిపోయిన తర్వాత ఆ 2 ట్యూబులు అలాగే ఉంటాయి. ఆ 2 ట్యూబులు అలాగే ఉండటం వల్ల వాటిని 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి ములేరియన్ ట్యూబ్ అని పిలుస్తారండి. ఇది స్త్రీ యొక్క జననేంద్రియాలకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. 2 ఉల్ఫియన్ ట్యూబ్ అని పిలుస్తారు. ఇది పురుషుని యొక్క జననేంద్రియాలకి సాదృశ్యం, గుర్తు. ఈ 2 ట్యూబులు సంయుక్త బీజంలో 2 ట్యూబులు ఉంటాయండి. ఒకటి ములేరియన్ ట్యూబు, 2 ఉల్ఫియన్ ట్యూబ్ అనే ఈ 2 ట్యూబులు ఉంటాయి. ఇప్పుడు ఫలదీకరణము చెందినటువంటి ఈ జీగోట్ అంటే ఈ అంకురం ఉండేటువంటి 2 ట్యూబులు కలుస్తున్నాయండి. అంటే ఒక పురుషునిగాను ఒక స్త్రీగాను తల్లి గర్భములో 2 నెలల కాలంలో ఆ స్థితిలో ఉంటుందండి. అమ్మాయో అబ్బాయో చెప్పడానికి లేదు. గమనించాలి, దేవుని స్తోత్రం. అబ్బాయో అమ్మాయో అని చెప్పడానికి లేదు. అయితే మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఎందుకని దేవుడు కూడా ఇక్కడ మనకు మాట చెబుతున్నాడు. దేవుడు ఆదామును చేసి ఆదాములో ఉంచాడంటండి ఎవరిని? హవ్వమని.
ఆదాములో నుండి అవ్వమ్మను బయటికి తీశాడు, తర్వాత బయటికి తీశాడు. అప్పుడు దాకా ఎక్కడుంది స్త్రీ? ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఒకవేళ వారు విరివిడిగా చేయాల్సి వస్తే దేవుడు ఆదామును చేసేవాడు, మట్టి బొమ్మ చేసేవాడు, తర్వాత అవ్వమ్మను కూడా తయారు చేసేవాడు. చేసి ఇద్దరికి జీవవాయువు వదిలేవాడు. ఇదిగో మీరిద్దరు మనుషులు అని చెప్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారండి. నిజం చెప్పండి, ఎంత ప్రేమగా ఉన్నా ద్వేషం మీలో ఉంటుంది మీ పక్కింటి వాళ్ళ మీద, పోనీ మీ బంధువుల్లోనే, పోనీ మీ అన్నదమ్ముల్లోనే. ఎంతో కొంచెం తేడా ఉంది కదా, పేగు వెడం అంటారు కదా దాన్ని. ఆ వెడ ఉండేసరికి ఎలా అయినా ద్వేషం వచ్చుద్ది. ఆదాము అవ్వలు ఇద్దరు ఇమ్మడాలి, కలిసిపోవాలి, ఏకముగా ఉండాలి అంటే విడివిడిగా చేస్తూ పొట్ట తన్నుకుంటారండి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆదాములో నుండి తీశాడు. అందుకని దేవుడు ఆదాము మాట అంటాడు, నరుల నుండి తీయబడింది కనుక నారి అని పిలువబడుతుంది అని చెప్తాడండి. ఈ అంకురములో ఉన్నటువంటి ఆ ట్యూబుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒకటి ముల్లేరియన్ ట్యూబ్, ఒకటి రెండు ఉల్ఫియన్ ట్యూబ్ అని 2 ట్యూబులు ఉంటాయి కదా. కాబట్టి ఈ ముల్లేరియన్ ట్యూబ్ నుండి స్త్రీ జననేంద్రియాలు ఏర్పడతాయి. ఇప్పుడు అంకురం ఇలా ఉంది కదండి, ఇక్కడ మనకు 2 రంగులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది ముల్లేరియన్ ట్యూబ్ అందాం, దీనిని ఉల్ఫియన్ ట్యూబ్ అని పిలుద్దాం. ఇప్పుడు ఈ ట్యూబు స్త్రీ జననేంద్రియాలకు సంబంధమైనది. ఈ ట్యూబు ఉల్ఫియన్ ట్యూబు పురుష జననేంద్రియాలకు సంబంధించింది. అంటే ఇప్పుడు స్త్రీ జననేంద్రియాలు ఉన్నాయి, ఇక్కడ పురుష జననేంద్రియాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అంకురము, ఫలిదీకరణ చెందిన అంకురము ఎదుగుతూ పిండంగా మారే సమయానికి ఇందులో ఏదన్నా ఒక ట్యూబు ముడుచుకుపోద్ది అంటండి. ఒక ట్యూబు ముడుచుకుపోద్ది. గమనించాలి. స్త్రీ గర్భంలో ఉండేటువంటి పిండానికి XX క్రోమోజోములు ఉంటే తల్లి హార్మోన్ అనేటువంటి ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్టెరాన్ యొక్క ప్రభావం వలన ఆడపిల్ల జననేంద్రియాలు కలిగి పుట్టుద్దండి. చాలా గమనించండి. యేసుక్రీస్తు స్త్రీ సంతానమైనప్పుడు పురుష ప్రమేయం లేకుండా పుట్టినప్పుడు పురుషుల్లో గుణాలు ఎందుకు వచ్చినాయి యేసుక్రీస్తులో, పురుషుడిగా ఎందుకు పుట్టాడు అని ప్రశ్న సమాధానం ఇదంతా కూడా గమనించండి. స్త్రీ గర్భంలో ఉండే పిండానికి XX క్రోమోజోములు కనుక కలిస్తే గమనించండి, తల్లి హార్మోన్ అయినటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనేటువంటి 2 హార్మోన్ యొక్క ప్రభావము ఆడపిల్ల జననేంద్రియాలుగా పుట్టుద్దండి. తయారయ్యే పిండం స్త్రీ అండాశయం ఎంత, దాన్ని ఏమనుకున్నాం X. ఇప్పుడు పురుషుల నుంచి వచ్చినటువంటి X, ఈ X కలిస్తే ఆడపిల్ల అంటున్నాం కదా. ఆ ఆడపిల్ల పుట్టడానికి ఈ Xలో ఉండేటువంటి స్త్రీ యొక్క హార్మోన్స్ ఉంటాయండి. స్త్రీలలో ముఖ్యంగా 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ 2 హార్మోన్స్ వలన ఆడపిల్ల జననేంద్రియాలు దీనికి ఈ అంకురానికి పిండానికి తయారవుతాయి. లేదా ఆ తయారైపోయిన తర్వాత ఈ ఉల్ఫియన్ అనేటువంటి ట్యూబ్ ఉంది కదా, ఇది కుదించుకుపోద్ది. అంటే ఇలా మాయమైపోద్ది. XX కలపగానే తల్లి హార్మోన్స్ యాడ్ అయిపోగానే ఈ పురుషునికి ఉన్నటువంటి ఉల్ఫియన్ అనేటువంటి ఈ ట్యూబు ముడుచుకుపోద్ది, కనపడదు. ముల్లేరియన్ ట్యూబ్ ఉంది అంటే ఇది స్త్రీ జననం, అంటే పుట్టేది ఆడపిల్లే కన్ఫామ్. గమనించండి. అదే స్త్రీ గర్భంలో ఉండేటువంటి Xకు Y కణం కనుక చేరి అది XYగా కనుక చేరితే అప్పుడు తండ్రిలో ఉన్నటువంటి హార్మోన్స్ అయినటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ప్రభావం వలన ఈ అంకురములో ఉండేటువంటి ముల్లేరియన్ ట్యూబు కుదించుకుపోయిద్దండి. ఇప్పుడు ఏ ట్యూబ్ ఉంది? ఉల్ఫియన్ ట్యూబ్ ఉందండి. అంటే ఇది మగపిల్లవాడు, కన్ఫామ్ మగపిల్లవాడు పుడతాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ఎప్పుడైతే కుదించుకుపోతుందో అప్పుడు ఆడ మగ అనేది మనకు తెలిసిపోద్ది. ఖచ్చితంగా 2 నెలల తర్వాత ఆ విషయం మనకి దాదాపు 3.5 నెలల నుంచి 4వ నెల వరకు లోపు ఆడ మగని కన్ఫర్మ్ అయిపోద్దండి. పిండం ఏర్పడిన తర్వాత 14 నుండి 16 వారాలు, అంటే 3.5 నెలల నుంచి 4వ నెలలోకి వచ్చేసరికి అవయవ నిర్మాణం జరిగి ఆడ మగ అనేది తేలిపోద్ది. అయితే ఇక ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒకసారి గమనించండి. ఈ అండము 2 ట్యూబులతో ఉంటుందండి. తల్లి హార్మోన్స్ కనుక యాడ్ అయితే తండ్రి హార్మోన్స్ ఈ ట్యూబు కుదించుకుపోద్ది. తండ్రి హార్మోన్స్ కనుక యాడ్ అయ్యి X కనుక Y కనుక వస్తే తల్లి హార్మోన్స్
కుదించుకుపోతాయి, అంటే ఈ ట్యూబ్ కుదించుకుపోద్ది. ఒక్కొక్క సందర్భంలో కుదించుకోకుండా ఆగిపోద్దండి. కుదించుకోకుండా అది ఏమవుద్దంటే అలా కుదించుకునే సమయంలో అలా వెళ్ళి అక్కడ ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు పుట్టేటువంటి బిడ్డ హెజ్రాగా పుడతాడు. కనుక ఇంత జాగ్రత్తగా దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు అంటే మనం గమనించాలండి. దేనికి స్తోత్రం. కంప్లీట్గా ఆ ట్యూబ్ అంతా కూడా అరైంచుకుపోయి మనిషి పుట్టడానికి కావలసినటువంటి విధానం ఈ యొక్క ట్యూబుల ద్వారానే మనం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్త. తల్లి గర్భం మనకేం తెలియదండి. సహజంగా స్త్రీ తెలుసుకోవడానికే 2 నెలలు 3 నెలలు టైం పెట్టేస్తుందండి. తన పీరియడ్స్ ఆగి తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడానికే 3 నెలలు పెట్టేది ఇంచుమించుగా. 1 నెల ఏమోలే అనుకుంటారు, 2 నెలల రక్తం లేదనుకుంటారు, 3వ నెలకి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ టెస్ట్ తెలుస్తుంది. అప్పటికే ఇంచుమించుగా ఆడ మగ అనేది కూడా తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది 3.5 నుంచి 4 నెలల వరకు. గమనించండి, ఇంత సిస్టమ్ కడుపులో జరిగిపోతూ ఉంటుందండి. దేవుడు ప్రతి అంగుళాన్ని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడి వాక్యం మనం చూస్తాం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో మనం ఆడగా మగగా ఉన్నామో లేదో కూడా దేవుడు ముందుగానే మనం చూశాడంటండి. గమనించండి, ఒక ఆడపిల్లగా పుట్టాలనో లేదా ఒక మగపిల్లడిగా పుట్టాలనో దేవుని యొక్క సంకల్పం చొప్పున జరిగింది. ఇప్పుడు మగపిల్లడిగా పుట్టాలి అనుకుంటే ఈ ట్యూబ్ని ఆగిపోమంటే కుదించుకుపోయేది. అది దేవుని యొక్క ఏర్పాటు. గమనించండి. ప్రభునందు ప్రియమైన, ఇది విజ్ఞానకంగా సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఈ జరిగిన ప్రాసెస్ అంతా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక తండ్రి హార్మోన్స్ లేకుండా యేసుక్రీస్తు మగవాడిగా ఎలా పుట్టాడు?